2 విభాగాల్లో అవార్డులు కూడా వచ్చినాయి, మంచిదే, గర్వకారణం. రైట్. కర్త కర్మ క్రియ కేసీఆరే. శుక్రవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందజేస్తున్న అధికారులు. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణ. బ్యారేజీల నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. బ్యారేజీల నిర్ణయం ఆ వైఫల్యానికి కారణం కూడా కేసీఆర్ఏనట. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలు ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసినా ఆర్థిక మంత్రిగా ఈటెల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేత. ఎట్లా చూడు కథ. మనం ఈ పాయింట్ల గురించి మాట్లాడదాం. పరీక్షలు జరపకుండానే నిర్మాణం చేపట్టినంట, అది బ్లండర్ మిస్టేక్ అంట. ఇక చూడు ఎట్లుంది కథ. ఎలాంటి పరీక్షలు జరపలేదంట. అంటే ఒక ప్రాజెక్టు కట్టాలంటే అక్కడ పరీక్షలు నిర్వహించాలి. భూమి యొక్క సాంద్రత ఎంత ఉంది, అక్కడ నిర్మాణం చేపడితే ప్రాజెక్ట్ ఉంటుందా లేదా, కొట్టుకపోతుందా, ఆ భూ పరీక్షలు చేయాలి లోతుకెళ్ళి, అంటే పరికరాలతోటి. ఆ పరీక్షలు చేయకుండానే బ్లండర్ మిస్టేక్ అదేనంట. అసలు పరీక్షలు చేయకుండానే బ్యారేజీ నిర్మాణం, అన్నారం, సుందిల్లా ఇవన్నీ బ్యారేజీలు కట్టడం వల్ల పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయింది. ఇదే ఇక్కడ ప్రస్తావించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదంట. లేకపోవచ్చు, అది కూడా నమ్మవచ్చు. ఎందుకంటే కేసీఆర్ నా రక్తం బొట్టు రక్తం ఖర్చు చేసి ప్రాజెక్టు కట్టినని చెప్పిండు కాబట్టి నమ్మవచ్చు. మరి ఇక తప్పదు. ఇక ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారంట. ముందే నివేదికను నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారంట. హరీష్ రావు అడ్డగోలు ఆదేశాలు ఇచ్చారంట. ఆయనది ఏం పోయింది చెప్పు, ఆయన ఇంట్లో నుంచి వచ్చేదా పైసలు? మరి అడ్డగోలు ఆదేశాలు ఇస్తాడంటే ఇస్తాడు. మరి నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేసినాయంట. అంటే దీనిలో ఏటుగా హరీష్ రావు కూడా నిలబడే అవకాశం ఉంది దోషిగా. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఈటెల మౌనం వహించారు. మరి ఆయననేం చేయమను? కేసీఆర్ని ఎదిరించి ఏమైనా వేసేది ఉందా? ఎదిరిస్తే పోయి బీజేపీలో పడ్డాడు పోయి. మరి ఏం చేయమంట? ఆయనను ఏం చేయమను?